బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్ళడానికి టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్ అయితే అందుబాటులో ఉంది. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. సర్వీస్ నెంబర్ 7809 తో ఈ బస్ వచ్చేసి బెంగళూరు నుంచి సాయంత్రం 6:30 బయలుదేరుతుంది. కరీంనగర్ కి చేరుకోవడానికి ఉదయం 8:05 అవుతుంది. మొత్తం 13:35 జర్నీ పడుతుంది. మరి బస్ లో టికెట్ విషయానికి వస్తే సీటర్ కి వచ్చేసి 1543 రూపాయలు ఉంది. స్లీపర్ కి వచ్చేసి 2029 రూపాయలు ఉంది. మరి బస్ ఎలా వెళ్తుందంటే వయా అనంతపూర్, కర్నూలు, జడ్చర్ల, హైదరాబాద్ మీదుగా కరీంనగర్ కి చేరుకుంటుంది. ఈ బస్సు అనంతపురం చేరుకోవడానికి రాత్రి 9:40 అవుతుంది. బెంగళూరు నుంచి అనంతపురం కి సీటర్ టికెట్ వచ్చేసి 487 రూపాయలు ఉంది. స్లీపర్ టికెట్ వచ్చేసి 592 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అలాగే ఈ బస్సు కర్నూలు కి అర్ధరాత్రి 12:45 చేరుకుంటుంది. బెంగళూరు నుంచి కర్నూలు కి సీటర్ టికెట్ వచ్చేసి 781 రూపాయలు ఉంది. స్లీపర్ టికెట్ వచ్చేసి 1265 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అలాగే ఈ బస్సు హైదరాబాద్ కి ఉదయం 4:15 చేరుకుంటుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి సీటర్ టికెట్ వచ్చేసి 1201 రూపాయి ఉంది. స్లీపర్ టికెట్ వచ్చేసి 1757 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. బెంగళూరు నుంచి కరీంనగర్ కి ఈ బస్ కాకుండా ఇంకా 2 బస్సులు ఉన్నాయి. సర్వీస్ నంబర్ 7144 తో ఈ బస్ వచ్చేసి బెంగళూరు నుంచి మధ్యాహ్నం 12 గంటలకి బయలుదేరుతుంది. కరీంనగర్ కి చేరుకోవడానికి తెల్లవారుజామున 3:30 అవుతుంది. సర్వీస్ నంబర్ 7291 తో ఈ బస్ వచ్చేసి బెంగళూరు నుంచి సాయంత్రం 5:30 బయలుదేరుతుంది. కరీంనగర్ కి చేరుకోవడానికి ఉదయం 7:15 అవుతుంది. మరి ఇలాంటి బస్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.